మూవీలో హీరో ఒక రాజు ఒక బాగా పేద అమ్మాయి మీద కన్నేస్తాడు. ఇంకా రాజు తలుచుకుంటే ఏముంది, పొదల్లో పోరాటం అనే కార్యక్రమం స్టార్ట్ చేద్దాం అనుకుని ఆ పేద అమ్మాయితో కార్యం మొదలు పెట్టే టైంకి అదిరిపోయే ట్విస్ట్. ఆ ట్విస్ట్ ఏంటో తెలుసుకోవడానికి ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం వీడియో లైక్ చేసి అంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మూవీ ఓపెనింగ్ లోనే మన హీరో సేవియర్ ని చూపిస్తుంటారు. ఇతను ఒక రాజు. అతను కొత్త గుర్రాన్ని టెస్ట్ చేయడానికి, గుర్రం అంటే ఆ గుర్రం కాదు, ఒరిజినల్ గుర్రం, దాని హార్స్ పవర్ ఎంత ఉందో టెస్ట్ చేయడానికి బాగా ఫాస్ట్ గా తన రాజమహల్ నుంచి చాలా దూరం వచ్చేస్తాడు ఆ గుర్రం మీద. అదే టైంలో ఆ గుర్రం కట్టిన బెల్ట్ సీట్ తో సహా ఊడి హీరో కింద పడిపోతాడు. గుర్రం అతను వదిలేసి వెళ్ళిపోతుంది. ఇక ఆ ఊడిపోయిన సీట్ ని తీసుకొని హీరో అటువైపుగానే వెళ్తాడు. అలా కొద్ది దూరం నడుచుకుంటూ వెళ్ళగానే అతనికి అక్కడ ఒక చర్చి కనపడుతుంది. షాక్ అయ్యే విషయం ఏంటంటే గాల్లో ఒక మనిషి ఎగురుతూ ఉంటాడు. అక్కడికి వచ్చిన జనాలు చెప్తూ ఉంటారు, ఈ చర్చికి ఫాదర్ అతనే, అతనికి సూపర్ పవర్స్ ఉన్నాయి, అందుకని అతను గాల్లో ఎగరగలని చెప్తాడు. ఈ విలియం ఇక గాల్లోంచి కిందకు వచ్చి హీరోని అడుగుతాడు, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావని. నేను నా గుర్రాన్ని ఎత్తుకుతున్నా అంటే, నానా నువ్వు ఈ వయసులో ఎతకాల్సిన గుర్రాన్ని కాదు పెళ్ళాన్ని, నీ ఏజ్ పెళ్లి ఏజ్ దాటిపోతుంది, ఆ పనిలో ఉండంటే హీరో గాడు నేను చాలా మంది అమ్మాయిలు చూశాను, నాకెవరు ఎక్కట్లేదు, ఏం చేయాలంటంతో ఈ చర్చి ఫాదరు గోధుమ పిండిని తీసుకొచ్చి హీరోకి ఇచ్చి, ఈ పిండిని ఒక అమ్మాయికి ఇచ్చి 7 రోటీస్ చేపించుకో, ఆ అమ్మాయి నీకు ఇంకా వైఫ్ గా అయిపోతుందని చెప్పి ఆ గోధుమ పిండి మూటతో పాటు ఒక గాడిదనిచ్చి పంపిస్తాడు. వెళ్ళిపోతున్న హీరో వెనక్కి తిరిగి ఈ చర్చి ఫాదర్ వైపు చూస్తూ, అతను గాలిలో ఎగిరాడు కదా, సో అతను చెప్తే అంతా నిజమే అవుతుందని ఆ గాడిదని తీసుకొని ఇక నమ్మకంతో వెళ్ళిపోతాడు. ఇంకా అలా కొద్ది దూరం వెళ్ళిన తర్వాత హీరోకి తన గుర్రం కనపడుతుంది. ఇక తన గుర్రాన్ని తీసుకుని వెళ్ళిపోతూ ఉంటే ఇక్కడే మన హీరోయిన్ ఇంట్రొడక్షన్ అవుతుంది. తన పేరు లీజా. నా గుర్రం మీద చేతులు తీయని హీరో అరుస్తుంది. హీరో, నేను ఒక రాజకుమారుడిని పాప, ఈ గుర్రం నాది, నువ్వు అడ్డు తప్పుకో అంటే, నువ్వు రాజకుమారు ఏంట్రా పిచ్చి అన్నట్టు తిట్టి హీరోని కొడుతూ స్టార్ట్ చేయడంతో హీరో కోపం వచ్చి హీరోయిన్ పక్కకు దోసి తన గుర్రాన్ని తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. అయితే కొత్త గుర్రం మీద ట్రైల్ వేస్తాడని చెప్పే కదా, ఆ గుర్రం హీరోయిన్ కింద పడేస్తుంది. ఇక దాన్ని కంట్రోల్ చేసి దాన్ని కంట్రోల్ లో తెచ్చుకుంటాడు. ఇక ఇక్కడ హీరోయిన్ పాప మీద మనోడు కన్నేసి పైనుంచి కింద స్కాన్ చేసి రా నాతో పాటు అని అడుగుతూ ఉన్నప్పుడు రాజుకోట నుంచి సైనికులు కొంతమంది వస్తూ ఉంటారు. ఇక ఆ సౌండ్ విని హీరోయిన్ పట్టుకొని పారిపోతాడు. ఎందుకంటే హీరోకి ఇప్పుడు రాజమహల్కి వెళ్ళాలనే ఆలోచన గాని కోరిక గాని లేదు. ఇక హీరోయిన్ తీసుకొని పొదల్లోకి వెళ్లి హీరోయిన్ దగ్గరగా చూడటంతో మనోడికి పొదల్లో పోరాటం అనే కార్యక్రమం స్టార్ట్ చేద్దామని మూతిని ఆగేశాడు. హీరోయిన్ ఫిల్మ్ ఒకటిచ్చి పోరా పక్క అంటుంది. ఇక అప్పుడే హీరో ఊపేయాల్సిందే అన్న టైంకి హీరో గుర్రం మళ్ళీ హీరో దగ్గరకు వస్తుంది. ఇక ఆ గుర్రం ఎక్కి మనోడు పారిపోతాడు. ఇక హీరోయిన్ కూడా ఇవన్నీ జీవితంలో మామూలే అనుకుని బాధతో ఇంటికి వస్తుంది. హీరోయిన్ చాలా పెద్దది, తనకి నానే వాళ్ళు కూడా ఎవరు ఉండరు. ఇక హీరోయిన్ ఫాలో చేసి మన హీరో గారు తన ఇంటి దాకా వచ్చేస్తారు. హీరోయిన్ చూడటంతోనే ఒక పెద్ద విలన్ చూసినట్టు హీరోయిన్ వాడు మొహం మీదే టోరేసేస్తుంది. హీరోకేమో హీరోయిన్ బాగా గుచ్చుకుపోయింది. ఇక తన ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఇక కాసేపటి హీరో ఆ చర్చి ఫాదర్ ఇచ్చిన పిండినిచ్చి, దీంతో గనక నువ్వు 7 బన్నులు నాకు చేసి పెడితే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను చెప్తాడు. వీడి ఘోర భరించలేని హీరోయిన్ అలానే చేసి పెడుతుంది. కానీ దాంట్లో 6 ఉంటాయి. హీరో అడుగుతాడు, నేను నిన్ను 7 అడిగాను, నువ్వు నాకు 6 ఇచ్చావు, మిగతా ఏదైనా అడిగితే నువ్వు తెచ్చిన పిండికి ఇదే ఎక్కువ బాబు, తిని మూసుకొని ఇక్కడి నుంచి వెళ్ళని బూతులు తిడుతుంది. అని హీరోకి లేదు, నాకు 7 బన్నులే కావాలి, నువ్వు ఏం చేస్తావు చేయడంతో కోపం వచ్చిన హీరోయిన్ ఆ బన్నులు తీసి ఇసిరేసి నువ్వు బో ఇక్కడి నుంచి అని తిడుతూ ఉంటే హీరో బలవంతంగా ఇంట్లోకి రావడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అయినా సరే డోర్ వేసేసి మరి హీరోని బయటకు దూసేస్తుంది. డోర్ వేసి లోపలికి రాగానే హీరో పడిపోయిన సౌండ్ వస్తుంది. ఇక హీరోయిన్ డోర్ తీసి బయటకు వెళ్తే హీరో నిజంగానే పడిపోయి ఉంటాడు. నిజంగా చచ్చిపోయాడని హీరో ఉంటే హీరో ఒక కన్ను నువ్వు 7 బండ్లు చేసి ఇచ్చేదాకా నేను ఎక్కడి నుంచి కదలను అని హీరోయిన్ ని విసిగిచ్చేస్తూ ఉంటాడు. ఇక హీరోయిన్ చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలిచి హీరోయిన్ కొట్టిద్దాం అనుకుంటుంది. ఇక్కడ హీరో రివర్స్ లో అనేసి, ఇక్కడికి ఎవరైనా వస్తే నేను చనిపోయినట్టు నాటకం వేస్తాను, ఇక నీకు శిక్ష పడుతుందని చెప్తాడు. అయినా సరే హీరోయిన్ విందు. ఆ చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలుస్తుంది. ఇంకేముంది, ఊర్లో వాళ్ళు కత్తెలు కర్రలు తీసుకొని హీరోని చంపేయడానికి వస్తే నిజంగానే హీరో చనిపోయినట్టు యాక్టింగ్ చేస్తుంటాడు. అప్పుడే ఆ గ్రూప్ లో ఉన్న వ్యక్తి హీరో చేతికున్న రింగును చూసి, ఈడెవడో బాగా ధనవంతుడు, వీడి దగ్గర పెద్ద రింగ్ ఉందని తీద్దామని ట్రై చేస్తే హీరోయిన్ ఆపుతుంది. ఇక ఆ రింగ్ చూస్తే ఆ ఊర్లో వాళ్ళందరికి అర్థమైపోతుంది, ఇతను నిజంగానే రాజమహల్లో ఉంటాడు, ఏదో పెద్ద పనే చేస్తున్నాడు, సైనికులు కనుక ఈ విషయం తెలిస్తే ఊరు మొత్తం తగలబెట్టేస్తారని భయం వేసి హీరోని బతుకుండంగానే చచ్చిపోయేట్టు నటిస్తున్నాడు కదా, వాళ్ళు తెలియక బాడీని తీసుకెళ్లి నీళ్ళలో పాడేస్తారు. కానీ హీరోయిన్ కి నిజం తెలిసినా హీరోని కాపాడలేకపోతుంది. ఎందుకంటే ఆ ఉంగరం చూసి తను చాలా భయపడిపోయింది. ఇంట్లోకి వచ్చి ఆ 6 బండ్లు చూస్తూ ఇక్కడ హీరోయిన్ 7 బండ్లే చేసింది, ఒకటి తను తింది. ఇక అలా నిద్రపోతున్న టైంలో హీరోయిన్ రాత్రిపూట తన పేరుతో ఎవరో గట్టిగా పిలుస్తూ ఉంటారు. బయటకు వచ్చి చూస్తే పెద్ద వర్షం పడుతూ ఉంటుంది. ఇక తన పేరుని ఎవరైతే పిలుస్తున్నారో అటువైపుగా వెళ్తుంది. అప్పుడే ఆ ఊర్లో ఉన్న ఒక మంత్రగత్తి వచ్చి, నీ కారణంగా ఒక రాజు చనిపోయాడు, నువ్వు చనిపోయిన తర్వాత నరకానికి వెళ్తావు అంటే, లేదు నేను అలా వెళ్ళకూడదు, దానికి నేనేం చేయాలనంటే నువ్వు నాతో పాటు రా అని
ఈ ముసలావిడ తను ఉండే ప్లేస్ కి తీసుకెళ్తుంది. అక్కడ చాలా మంది ముసలాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ మంత్రగతులే. అయితే మంత్రగతులు చెప్తారు, మా పవర్స్ తో హీరోని కాపాడాం, అతను ఇప్పుడు సేఫ్ గా ఒక ఇంట్లో ఫుడ్ ను ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా ఉన్నాడు. ఇది చూసిన హీరోయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది, హీరో బతికే ఉన్నాడని. ఈ మంత్రగతులు అంటారు, నువ్వు గనక హీరోని పెళ్లి చేసుకోవాలనుకుంటే మేము హెల్ప్ చేస్తా ఉండటంతో సరే ఓకే నేను పెళ్లి చేసుకుంటాను అంటుంది హీరోయిన్. ఎందుకంటే తనకు కూడా హీరో మీద ప్రేమ పుట్టింది. అప్పుడు ఆ మంత్రగత్తె ఒక తాళం ఇచ్చి, ఈ తాళాన్ని గనక నువ్వు ముద్దు పెట్టుకుంటే నువ్వు ఇక హీరో భార్య అయిపోగలవు అని చెప్పడంతో సడన్ గా క్లైమేట్ చేంజ్ అయ్యి పెద్ద గాలి వస్తుంది. ఇక భయం వేసిన ఈ మంత్రగత్తెలందరూ ఎటోళ్ళు అటు పరుగు. హీరోయిన్ అన్నట్టుగానే ఆ తాళానికి ముద్దు పెడుతుంది. అంతే, హీరో బాడీ ఒక్కసారిగా రాయిలాగా మారిపోతుంది. ఎందుకంటే హీరోయిన్ పొరపాటున వేరే సైడ్ ఆ తాళానికి ముద్దు పెట్టింది. ఆ నెక్స్ట్ డే ఎన్ని మందులు హీరోకి ఇచ్చినా ఏది పనిచేయదు. ఈ ఊళ్ళో వాళ్ళు ప్యాంట్లు తడిపేసుకుంటూ ఉంటారు. హీరోయిన్ కారణంగానే ఇదంతా జరిగిందని ఈ రాజు భట్లు కూడా ఇక్కడికి వచ్చేస్తున్నారు, నువ్వు పెద్ద నష్టజాతకురాలు అని ఇక హీరోయిన్ మీద పడి ఆ ఊర్లో వాళ్ళందరూ హీరోయిన్ ని చాలా టార్చర్ పెడుతూ ఉంటారు. ఇక అప్పుడే ఆ రాజ సైనికులు అక్కడికి రావడంతో భయంతో ఆ ఊర్లో జనాలందరూ చర్చిలో దాక్కున్న వాళ్ళు కూడా బయటకు వస్తారు. ఇక ఆ రాజ సైనికుల్లో ఒక అతను హీరోయిన్ పట్టుకుని, చర్చి ఫాదర్ గారు మొత్తం చెప్పారు, నీ కారణంగానే హీరో రాయిలాగా అయిపోయాడు, నువ్వు గనక వచ్చి హీరోకి ఒక ముద్దు పెట్టావంటే మళ్ళీ మామూలు అయిపోతాడు అనగానే హీరోయిన్ వచ్చి అలానే హీరోకి ముద్దు పెడుతుంది. అంతే, మనోడు టక్ మని మామూలు మనిషి అయిపోతాడు. మనోడు థ్యాంక్ యూ చెప్పాల్సింది పోయి పిచ్చ కోపం వచ్చి, నీ కారణంగానే నేను రాయిలాగా మారిపోయాను, నువ్వు ఒక మంత్రగత్తివి పో అని హీరోయిన్ అక్కడ వదిలేసి వెళ్ళిపోతాడు. ఇక స్టోరీ అక్కడి నుంచి కొద్ది రోజులు ముందుకు వెళ్తుంది. ఇక్కడ మంచి ఒక ఫైట్ జరుగుతుంది. వీళ్ళు సరదాగా ఆడుకునే ఆటలు. ఆ గుర్రం ఫైట్ లో హీరో గెలుస్తాడు. గెలిచిన హీరో గిఫ్ట్ ఇవ్వాల్సిన బదులు, హీరో వాళ్ళ నాన్న నీకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను, రేపు ఒక 7 రాణిలు ఇక్కడికి వస్తారు, వాళ్ళు ఎవరో ఒకళ్ళను ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలని చెప్పడంతో ఇది విన్న హీరోకి లోపల లోపల బాధేస్తూ ఉంటుంది. తను హీరోయిన్ ని ప్రేమిస్తున్నాడని క్లారిటీ వచ్చేస్తుంది. ఇక అయితే ఇదంతా హీరోయిన్ పక్కన దాక్కొని వింటూ తను కూడా రేపు మహల్లోకి రావాలని ఫిక్స్ అవుతుంది. ఊరు మొత్తం చాటిప్పేస్తారు, యువరాజుకి పెళ్లి అవబోతుంది, మహల్లో పెళ్లి పనులు చాలా ఉంటాయి, ఊర్లో ఉన్న వాళ్ళందరూ పెళ్లి కోసం పనిచేస్తే వాళ్ళకి తగిన డబ్బులు ఇస్తానని చెప్పి చాటింపేస్తారు. ఇక ఇది విన్న హీరోయిన్ తను కూడా రాజ్మహల్ బయటకు వెళ్లి పని చేయడానికి రాజ్మహల్ లోకి ఎంట్రీ ఇస్తుంది. ఇంకేముంది, పాప పని చేస్తూ రాత్రిపూట తన పని కూడా మొదలు పెడుతుంది. ఆల్రెడీ యువరాజు తిరుగుతున్నాడని తెలిసి యువరాజు కనపడేటట్టు పిండి లైన్ గా వంటగదిలోకి వేసుకుంటుంది. హీరో గారు ఏంట్రా ఇదని ఫాలో చేసి వెళ్తే అక్కడ మన హీరోయిన్ లీజా పాప ఉంటుంది. ఇంకేముంది, హీరో గారు వచ్చి ఒక్క టచ్ చేయడంతో పాపకి లోపల సెగలు రేగుతాయి. రాజు గారి గదిలో రాసలీల అనే కార్యక్రమం స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్ గా ముగిచ్చేసుకుంటాడు. నెక్స్ట్ డే ఈ పెళ్లి చూపుల కోసం వచ్చిన 7 రాణులకి హీరో ఒక అద్దరిపోయే టెస్ట్ ఒకటి పెడతాడు. ఆ మహల్లో ఉన్న ప్లేట్లన్నీ మట్టి మట్టిగా చేసేయండి, ఆ 7 రాణుల ముందు పెట్టండి, నేను చెప్పిన పని చేయాలని. హీరోయిన్ కూడా ఈ టైంలో ఒక రాణ్ణి కొట్టి బద్దిచ్చి తన డ్రెస్ వేసుకొని కాంపిటీషన్ లో పాల్గొంటుంది. ఈ టెస్ట్ ఏంటంటే అందరూ ఇక్కడ ఉన్న ప్లేట్లు మొత్తం ఎవరైతే ఫస్ట్ క్లీన్ చేస్తారో వాళ్ళని పెళ్లి చేసుకుంటానంటాడు. ఇక రాణులు అంటే తెలిసిందే కదా, ఏం పని చేస్తారు, చెయ్యెత్తే సేవకులు, కాళ్ళెత్తే సేవకులు. ఒక రాణి కడటం స్టార్ట్ చేస్తుంది, ఇంకో రాణి అది చూసి కళ్ళు తిరిగి పడిపోతుంది, ఇంకో రాణి అయితే అదేదో జోక్ అనుకుని ఆ ప్లేట్లు వేరే రాణి మీద విసిరేస్తే వాళ్ళిద్దరు కూడా కొట్టడం స్టార్ట్ చేస్తారు. కానీ మన హీరోయిన్ పేదమ్మాయి అయినా ఇంటి పనులు ఎలా చేయాలో తెలుసు కదా, విత్ ఇన్ సెకండ్స్ లో ప్లేట్ మొత్తం గడిగేసి పోటీని గెలుస్తుంది. అంతేకాదు హీరోయిన్ తను ఎవరో, తను ఎంత పేదదో, తన లైఫ్ స్టోరీ మొత్తం ఆ ఊర్లో ఉన్న ప్రజలకి ఆ మహల్లో చెప్తుంది. అయితే ఇది విన్న హీరో తల్లిదండ్రులు కూడా ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందానా, చేసుకోక పెళ్లి చేసుకుంటున్న ఒక అమ్మాయిని, ఎట్లాంటిది అయితే ఏముందిలే అమ్మాయి, పెళ్లి చేసేసుకొని పర్మిషన్ ఇచ్చేయడంతో హ్యాపీగా వీళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటూ మూవీ ఎండ్ అయిపోతుంది.